మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టం ఘనమైన పేరు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలంలో మా విశేషం పొడిగించి మీ కృపతోటి మమ్మల్ని ఈ దినము కూడా బ్రతుకుమని సెలవిస్తూ వచ్చిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా పక్షమున సిలువలో సాతానుతో పోరాడి పాపమును, మరణమును, నిత్య నరకమును జయించి ఉచితంగా మీరు మాకు ప్రసాదించినటువంటి రక్షణ కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. భూమి మీద మేము వెళ్ళవలసినటువంటి మార్గమును మా కొరకు మీరు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నడుచుట కొరకు ప్రభువా మమ్మల్ని నడిపిస్తున్నారు. మీకు స్తోత్రాలు. మీరు అన్యాయం చేయని దేవుడు, పొరపాటు చేయని దేవుడు తండ్రి. మీ మార్గములు ఎంతో శ్రేష్టమైనటువంటివి. మా జీవిత ప్రయాణాలు మీ మహిమ కొరకుగా నడిపిస్తూ వచ్చిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. పౌలు ప్రయాణించినటువంటి స్థలాలు కేవలం ఈ రాజ్య స్వార్థ కొరకుగా, ఆత్మల రక్షణ కొరకుగా, సంఘాలు స్థాపించడం కొరకుగా తాను చేస్తూ వచ్చినటువంటి ప్రయాణాలను మేము ధ్యానించడానికి కొరకు సహాయపడుతూ వస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని యాత్రికులు, పరదేశులు అన్నావు ప్రభువా. భూమి మీద యాత్ర చేస్తున్నటువంటి కొన్ని దినాలు మేము సంచరించే స్థలాలు నిత్యత్వానికి స్వాస్థ్యంగా మేము పొందుకోవడానికి కొరకు మీరే సహాయం చేయండి. ప్రార్థన కొరకు మీరు తీసుకొచ్చిన బిడ్డలకు స్తోత్రాలు. ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి వారిని నడిపించాలి. మీకు వందనములు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకొనొచ్చు, మేము హెచ్చిస్తూ పూజిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునే స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 492, 486 దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు అనేటువంటి పాటలో పల్లవి చివరి చరణం పాడుకుంటాం. 492, 486. దేవుడు మీకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. పౌలు బంధించబడినప్పుడు, పౌలు బంధించబడినప్పుడు, పేతురు చెరలో ఉన్నప్పుడు, పేతురు చెరలో ఉన్నప్పుడు అపోస్తలులు విశ్వాసులు, అపోస్తలులు విశ్వాసులు హింసించబడినప్పుడు, హింసించబడినప్పుడు తోడుగనున్నాడు,
తోడుగనున్నాడు. దేవుడు మీకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. ప్రభునందు ప్రియులారా, మన యొక్క పితరులు అపోస్తలుడైన పౌలు తనతో జత పని వారు చేస్తూ వచ్చినటువంటి ప్రయాణాల్లో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆత్మలు, ఆయా స్థలాలు, దేశాలు ఆరంభ దినాల్లో మొదటి పరిచర్యగా సువార్త సత్య విత్తనాలు విత్తుచు అనేక ప్రాంతాల్ని వారు స్వాస్థ్యంగా పొందుకోవడానికి కొరకుగా దేవుడిచ్చినటువంటి జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు యొక్క జీవిత దినాల్లో ఎంత దేవుడు తన ద్వారా చేయించుకోవాలని ఆశపడ్డాడో అంత పరిచర్యను ప్రభు జరిగించుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎంతో శ్రేష్టమైనటువంటి ధ్యేయం, గురి తన జీవితంలో కలిగినటువంటి వాడుగా నిత్యత్వం కొరకుగా ఎన్నో ఆత్మల్ని, ఎన్నో స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడానికి కొరకుగా దేవుడు తనకిచ్చినటువంటి అభిషేకం చొప్పున ఆయన మహిమార్థమై ప్రభు తన కార్యం జరిగించుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు చేసినటువంటి ప్రయాణాలు అన్ని సాఫీ ప్రయాణాలు కాదు. ప్రతి ప్రయాణము కూడా ఒక త్యాగంతో కూడింది. వెళ్ళిన ప్రతి స్థలము కూడా సులభంగా అది అనుగ్రహించబడలేదు. ఎంతో పోరాటంతో కూడినటువంటి జీవితముగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా తన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అనుభవంలో దేవుని బిడ్డగా తాను దర్శించబడిన దినము నుండి తన జీవిత కాల ముగింపు వరకు ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడో మనం చూస్తూ వస్తాం. మనం గమనిస్తే మొదటిది గలతీ 2వ అధ్యాయము 20వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇది అపోస్తలుడైన పౌలు ప్రభువు ద్వారా పట్టబడినటువంటి జీవితము. దేవుని మహిమార్థమై ఎప్పుడైతే తను రక్షించబడినాడో ఇక తన జీవితం అంతా క్రీస్తు కొరకే అని, నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. అది తన యొక్క తీర్మానం. తన తీర్మానం అన్నటువంటిది ఇంకా చెక్కు చెదరలేదు. ఇది ప్రభు కొరకు జీవించే జీవితం యొక్క తీర్మానం కాగా పరిచర్య కొరకైన తీర్మానం, తలంపు మనం చూస్తాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో మనం గమనిస్తే 24వ వచనంలో
అయితే దేవుని అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనది ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. కాబట్టి ప్రభు ఇచ్చిన పరిచర్యను తుదముట్టించాలని నా ప్రాణం నాకెంత మాత్రమును ప్రియమైందిగా ఎంచుకోనట్లేదు. ప్రభు బిడ్డగా జీవించడానికి తీర్మానం, ప్రభు పరిచర్యను జరిగించుట కొరకైనటువంటి తీర్మానం. అలాగున ఈ తీర్మానంతోటి తన జీవితము రోమాపత్రికలో చివరి మాటల్లో రాస్తూ ఆ పరిచర్య పూర్ణముగా జరిగించి ఉన్నాను అన్నాడు. 15వ అధ్యాయం రోమాపత్రిక మనం గమనిస్తే అక్కడ ఆ యొక్క శ్రేష్టమైనటువంటి మాటను మాట్లాడుతూ వచ్చినాడు. నేను పూర్ణముగా సువార్త ప్రకటించి ఉన్నానని. 18, 19 వచనాలు చదువుదామా? ఏలయనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియు మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్ల ఉన్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరియు అది మనం గమనించే తలపు. అంటే పౌలు ఉన్న కాలంలో ఆ ఉన్న మ్యాప్ అంటే యెరూషలేము మొదలుకొని ఇల్లూరికు వరకు ఉన్నటువంటి ప్రాంతాలు ఇంకా చేయడానికి కొరకుగా ఇంకేమి లేదు. అందుకొరకనే ఆ కాలం నాటి మ్యాప్ చూస్తే ఇల్లూరికు అనేది చివరి ప్రాంతం కనబడుతుంది, యెరూషలేము అనేటువంటిది ప్రారంభ ప్రాంతం కనపడుతుంది. అక్షరాల దేవుడు తన ప్రజలకు ఏమైతే ఒక కమిషన్, ఒక ఆజ్ఞ ఏమనిచ్చాడు? అపోస్తలుల కార్యం 1:8 ప్రకారంగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తినందరు గనక మీరు యెరూషలేములోను యూదయలోను సమరయలోను బోధిగంతముల వరకును నాకు సాక్షులుగా ఉండును. వారితో చెప్పాను. కాబట్టి యెరూషలేము మొదలుకొని ఇల్లూరికి ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను అన్నాడు. ఇది దేవుని మహింపరిచే జీవితం. అందుకోసమనే తన పరిచయం సంపూర్ణం చేసిన తర్వాత తిమోతితో అదే మాట పలుకుతూ వచ్చినాడు. ఏమని పలుకుతూ వచ్చినాడు? 2వ తిమోతి 4వ అధ్యాయంలో 5వ వచనం నుంచి చదువుదామా? లేకపోతే 2వ వచనము తర్వాత 4, 5 వచనం చదువుతాం. సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన శాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. తర్వాత 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమ పడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును. కాబట్టి పౌలు యొక్క జీవితంలో ఇంకా వ్యర్థమైనటువంటి దినాలని, ఆ ప్రకారంగా వెనుకంజ వేసినటువంటి పరిస్థితులని మనం ఎక్కడ ఇంకా చదవలేము. తన యొక్క జీవితము తన ప్రియ ప్రభువుతోటి ఏకమైనటువంటి జీవితము. అలాగున
తన జీవిత కాలమంతా కూడా దేవుని మహిమార్థమైనటువంటి జీవితంగా వాడబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సమయం కొంచెమే ఉంది. మన ప్రియ ప్రభు మన జీవితంలో మనం రక్షించుకొని మనకు కూడా ఒక శ్రేష్టమైనటువంటి పిలుపు ఇచ్చినాడు. మన జీవితంలో ప్రభు బిడ్డలుగా ప్రభు పిలిచినటువంటి పిలుపుకు తగినట్లుగా మనం జీవిస్తూ పౌలు ఎలాగైతే సంపూర్ణంగా దేవుడు తనకిచ్చిన పనిని జరిగిస్తూ వచ్చినాడు, అలా జరిగించినటువంటి వారమై మనము పౌలు ఎలాగైతే తిమోతికి, ఓ తిమోతి, నీకు ఇచ్చిన పరిచయం సంపూర్ణంగా జరిగించు, శ్రమపడు, సువార్తికుని పని సంపూర్ణ చేయమని చెబుతూ వెళ్తూ వచ్చినాడో, అలాగున మనతో కూడా అంత్య దినాల యందు భక్తులు వారు అలా జీవించి మీరు కూడా అలాగ జరిగించండి అని ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ చెబుతున్నాడు. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో మన జీవిత గురి లక్ష్యము ప్రభు మహిమార్థమై ప్రభు సన్నిధిలో ప్రతి ఉదయము మనం ప్రార్థన చేస్తున్నాం, వాక్యము ద్వారా నడిపించబడుతున్నాము. ప్రభువా, నన్ను నీ కొరకుగా ఎలాంటి విధానంలో ఈ దినం వాడుకుంటావో నన్ను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఇదిగో నేనున్నా, నన్ను పంపు అన్నటువంటి సిద్ధపాడుతూ ఉన్నాను. నీ చేతిలో వాడబడు అర్హమైన పాత్రగా ఉండడానికి కొరకు నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రార్థనలో ప్రభువుకు అప్పగించుకొని ఈ దినము మన జీవితం ద్వారా దేవుని కార్యం జరిగించబడినట్లుగా మనము ప్రార్థించుకోవాలనే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి జీవిత కాలంలో వారి వారి యొక్క ప్రయాణాల్లో తగినటువంటి పోరాటాలు ఉంటాయి. పౌలు వెళ్తూ వచ్చినటువంటి పోరాటాలు కేవలము సువార్త నిమిత్తమే ఎదుర్కొంటూ వచ్చినాడు. అలాగున మన జీవితంలో ఉద్యోగరీతిగా ఉన్నప్పుడు ఉద్యోగ పోరాటం ఉంటుంది. ఆ రీతిగా కుటుంబముగా ఉన్నప్పుడు కుటుంబంలో పోరాటాలు ఉంటాయి. ఆ రకంగా ఏ రంగంలో సరే ఉండే పోరాటాలు ఉండనే ఉంటాయి. అయితే పౌలు అన్నాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టిస్తుని విశ్వాసం కాపాడుకొంటిని. కాబట్టి దేవుని బిడ్డగా బ్రతికే జీవితం భూమిని సులువైంది ఏం కాదు. ఒకవైపు శరీరముతో, లోకముతో, సాతానుతో, మనుషులతో పోరాడుతూనే మరొక వైపు ప్రభు పని జరిగిస్తూనే వెళ్ళిపోవడమే ప్రభు మన ముందుంచినటువంటి సవాలుతో కూడినటువంటి జీవితం. అలాగున పౌలు ప్రయాణం చేస్తూ వచ్చినటువంటి రేవు పట్టణములలో ఒకటి అది త్రోయ అనే రేవు పట్టణం. ఈ త్రోయ అనేటువంటి రేవు పట్టణము మొదట పౌలుకు ఇక్కడనే మాస్టోనియా ప్రాంతం వెళ్ళడానికి కొరకు పిలుపు వచ్చినటువంటి స్థలం. కొందరి అభిప్రాయం ఏమిటంటే పౌలు ఇక్కడ ఖైదులో ఉంటూ వచ్చినాడని అభిప్రాయం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 8 నుంచి 11 వచనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ త్రోయాకు దేవుడు నడిపిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. అంతటా వారు ముసియాను దాటి త్రోయకు వచ్చిరి. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థులు కూడా నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసేదిమి. కాబట్టి మేము త్రోయను విడిచి వాడ ఎక్కి తిన్నగా సుమిత్రాకేకును మరునాడు నెయపొలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. మాసిదోనియా దేశం
కాబట్టి ఈ త్రోయ అన్నటువంటి ప్రాంతానికి దేవుడే పౌలును పంపిస్తూ వచ్చినాడు. ఆ ప్రాంతాన్ని దేవుడు తనకు స్వాస్థ్యంగా ఇస్తూ వచ్చినాడు. అక్కడ దేవుని పరిచర్య, దేవుని మహిమార్థమే ప్రభు జరిగించుకుంటూ వచ్చినాడు. అలా తిమోతికి మరి పత్రిక రాస్తూ వచ్చినప్పుడు 2వ తిమోతి 4వ అధ్యాయం 13వ వచనములో ఆ త్రోయ యొద్ద తాను విడిచినటువంటి అంగీ అనే మాట వాడుతూ వచ్చినాడు. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. కాబట్టి ప్రభు తనెంతో పనిలో ఉంచుతూ వచ్చినట్లుగా చూస్తాం. ఆ త్రోయలో బహుశా ఆయా పత్రికలు తన యొక్క చివరి కాలంలో దేవుని మహిమార్థమై ఆరంభ దినాల్లో సంఘాలకు రాస్తూ వచ్చినటువంటి ఎన్ని ప్రాముఖ్యమైనటువంటి పరిచర్యలు ఆ స్థలములో జరిగిస్తూ వచ్చినాడో మనకు అర్థమవుతుంది. అక్కడ ఉంచినటువంటి పుస్తకాలు తన అంగి అన్నాడు, చర్మపు కాగితాలు తీసుకొని రమ్ము అంటూ వచ్చినాడు. కాబట్టి ప్రతి స్థలము కూడా దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యంగా పౌలు జీవితంలో ఇచ్చినటువంటి వాడి మన జీవితానికి ఆశను కలిగించినటువంటి అనుభవాలుగా కనబడుతున్నాయి. ప్రభువా, పౌలు ఇంత గొప్పగా మీరు వాడుకున్నట్లయితే కనీసం నన్ను కొంచెమైనా ఒక చిన్న స్థాయిలో అయినా సరే నన్ను వాడుకోవా ప్రభు అని ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థించేవారుగా ఉండాలని ప్రభు కోరుతూ వస్తున్నాడు. అలాగ అమెరికా దేశంలో మిషనరీస్ చేసినటువంటి సేవ విషయమై ఒక స్థలములో బైబిల్ హౌస్ ఆ ప్రకారంగా భక్తులు పరిచయం చేసినటువంటి జ్ఞాపకాలు అక్కడ ఒక మ్యూజియంగా ఏర్పాటు చేయబడుతూ వచ్చినటువంటి జ్ఞాపకాలను తలస్తూ ఒక భక్తుడు ఇలా ప్రార్థన చేస్తూ వచ్చినాడు, ప్రభువా, ఈ భక్తులు చేసినంత సేవ నేను చేయాలని అడగను, కనీసం నన్ను నా ద్వారా కొంచెమైనా నీవు చేసే సేవ, నీవు జరిగించే కార్యాన్ని నా ద్వారా జరిగించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ, ప్రభువా, ఈ కార్యమును తిరిగి జరిగించని ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అలా ప్రార్థన చేస్తూ వచ్చినటువంటి ఆనాటి యవనుడే డాక్టర్ బిల్లీ గ్రాహం గారు. ఆ గొప్పదైనటువంటి పిలుపు, చిన్న వయసులోనే దేవుడు బలమైనటువంటి పిలుపుతో పట్టుకున్నాడు. ప్రపంచ యావత్తు కోట్ల మంది ప్రజలకు సువార్త తీసుకొని వెళ్ళడానికి కొరకు దేవుడు వాడుకుంటూ వచ్చిన సాధన. మన తరములో ఇంత గొప్ప స్ఫూర్తి, ఇంత గొప్ప వెలిగింపు, ఇంత గొప్ప గురి, ఇంత గొప్ప తపన, ఇంత గొప్ప కోరిక, ఇంత గొప్ప పరిచర్య మనం చేయలేనటువంటి పరిస్థితి అయిపోయేమో. కానీ మన తరములో మన ముందున్నటువంటి యవన బిడ్డలు, ఆ ప్రకారంగా ఎదుగుతూ ఉన్నటువంటి బిడ్డలు దేవుని యొక్క దివ్యమైనటువంటి పని కొరకు సిద్ధపరచబడవలని పౌలు తిమోతిని సిద్ధపరుస్తూ, నేను వెళ్ళిపోతున్నాను, నీ పరిచయం సంపూర్ణంగా జరిగించు. అందుకోసమని వేరే ఆశయం, వేరే కోరిక, ఇంకా వేరే జీవితం లేదు. ఒకే ఒక కోరిక, ప్రభువు నన్ను పిలిచినటువంటి పిలుపు మేరకు, ప్రభువు నాకు ఇచ్చిన పరిచర్య మేరకు దాన్ని సంపూర్ణంగా జరిగించడమే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక డ్యూటీ, దేవుడు నాకు ఇచ్చిన ఒక పని. ఆ పని సంపూర్ణంగా జరిగించాలని
ఆ యొక్క ఆశయంతో భక్తులు ఈ భూమి మీద కర్మ భూమి కఠినమైనటువంటి మనుషులు, వ్యతిరేకమైన పరిస్థితులు, అనుకూలంగానటువంటి పరిస్థితుల్లో వారి యాత్రను విజయవంతంగా ముగించుకుంటూ వెళ్తొచ్చినారు. ప్రేమైన సోదరి సోదరుడా, మన ఆత్మీయ జీవితంలో ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకై ఎల్లవేళ శత్రువుతో సాతానుతో పోరాటమే నశించిపోతున్నటువంటి ఆత్మల్ని సంపాదించడానికి ఒక సాతానుడు ఒప్పుకొనక పోరాడుతూ రకరకాలైనటువంటి మాటలు, ఇది మతమని ఆ ప్రకారంగా మాకంటూ దైవాలుగా ఉన్నారని, మా విశ్వాసులు దెబ్బతీయకూడదని ఎన్నో రీతులుగా శత్రువు మనుషులకు చెడ్డ విత్తనాలు విత్తినాడు. వాడితోటి పోరాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలు చంపుతూ ఉన్నారు, గాయపరుస్తున్నారు, నిందిస్తున్నారు, బెదిరిస్తున్నారు. నిలవనీయకుండా ఆరుతుగా వెంబడిస్తూ ఆ ప్రకారంగా దేవుని బిళ్ళేటువంటి వారు, దిక్కులేటువంటి వారుగా మరి జరిగిస్తూనే ఉన్నారు. అందుకోసం మన ప్రార్థన, ప్రభువా నువ్వు సర్వాధికారి, నువ్వు సర్వశక్తిమంతుడు, నువ్వు ఇచ్చిన ఆజ్ఞ గొప్పది, నీ ప్రాణక్రయం గొప్పది, నన్ను రక్షించుకున్నావు నీ విలువైనటువంటి ప్రాణత్యాగంతో. నా ద్వారా కూడా నువ్వు కోరుకునే పని జరగాలి. ఆ కార్యము నా ద్వారా కూడా జరిగించు, అది మరలా జరిగించు, అది మరలా జరిగించు, మరలా జరిగించని ముమ్మారు ఆ భక్తుడు ప్రార్థించి అసమానమైనటువంటి రీతిలో దేవుని పని విజయవంతంగా సాగి వెళ్తూ వచ్చినాడు. ఆ సిద్ధపాటు, ఆ యొక్క శ్రేష్టమైనటువంటి జీవితం యొక్క లెక్క చాలా విచిత్రం అనిపిస్తుంది. సామాన్య జీవితంలో ప్రారంభించబడి ఉన్నతమైనటువంటి జీవితంలో వారి జీవితాన్ని ముగించుకోవడం అనేది ఎంతో గొప్ప ఆశ అనిపిస్తుంది. ఎక్కడే కానీ వేరొక రీతిగా వారి యొక్క గురుడు తొలగిపోయినటువంటి వారుగా కాకుండా ప్రభు మహిమార్థమై ప్రభు కార్యం కొరకుగా విజయవంతంగా సాగిపోయినటువంటి జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా ప్రభువుకు అప్పగించుకుందాం. నా ప్రార్థన నువ్వు ఆలకించవా, నన్నుగా నువ్వు నీ యొక్క కార్యం జరిగించడానికి వాడుకోవా ప్రభు అని ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభు యొక్క గొప్ప కార్యం కొరకుగా మనం వేడుకుంటూ వస్తాం. ఆ రీతిగా దేవుని మహిమార్థమై ఆరంభ దినాల్లో తదుపరి శతాబ్దంలో దేవుడు తన భక్తులైనటువంటి వారిని వాడుకునే విధానం ఈ 19వ శతాబ్దం 20వ శతాబ్దంలో కూడా బలమైనటువంటి భక్తులైనటువంటి వారిని భూమి మీద లేపుకొని ఆయన కార్యాన్ని ప్రభు జరిగించుకుంటూ వచ్చినాడు. కాబట్టి ప్రభువుకు మన జీవితాన్ని అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆర్థిగా మనము, మన పిల్లలు, మన సంఘము, సార్వత్రిక సంఘము అలా సిద్ధపడి దైవ కార్యం కొరకు సంపూర్ణంగా వాడబాటు కొరకు ప్రభుకు అప్పగించుకొని ప్రభు కార్యాల కొరకు సాయిపోట కొరకు ప్రభుకు అప్పగించుకొని ప్రార్థన చేద్దాము. ఈ దినం కూడా కొద్దిమందిగా మనం ప్రార్థన చేద్దాం. ఈ రోజు ఎవరు ప్రార్థించడానికి తరుణము? నేను చేస్తాను. జ్యోతమ్మ, విజయమ్మ, ఉదయస్టరు ముగ్గురు. ఓకే, 3 నిమిషాలు అవకాశం తీసుకొని ప్రయత్నం చేయండి. వాక్య ప్రకారంగా మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుంటాం. ఈ దిన అంశాలని స్క్రోల్ అవుతున్నప్పటికీ కూడా మనం ఎక్కడి వరకు ఆగిపోవాలనో మన సమయం ప్రకారం అక్కడ ఆగిపోతే మళ్ళీ నెక్స్ట్ ప్రార్థించాల్సినటువంటి బిడ్డలు తరుణం తీసుకొని అలా కొనసాగుతారు.
ఆ ప్రకారంగా చాందిరమ్మ గారు కూడా ప్రార్థన చేయొచ్చు. అలా ప్రార్థన చేయొచ్చు. 3 నిమిషాలు అలా ప్రార్థించగలిగితే 5 మంది కూడా చేయొచ్చు. ఆ ప్రకారంగా మనము త్వరగా ప్రార్థనలో వెళ్దాము. ప్రభు కార్యమును జరిగించుట కొరకు భారంగా ప్రార్థన చేద్దాం. ప్రారంభించండి. మా ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. రాత్రి అంతా కాపాడుతూ వచ్చారు, వందనాలు. దయచేసిన మరొక నూతనమైన దినం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం మందు మీ దాసుల ద్వారా తేబడిన ప్రతి లేఖన భాగం కొరకు నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రేమని తండ్రి, కృప చేత తండ్రి పాపిని నన్ను మీరు రక్షించుకుంటూ వచ్చారు, వందనాలు చెల్లిస్తున్నాను. రక్షింపబడిన నా యొక్క ఆత్మీయ జీవితం యొక్క స్థాయిని ప్రభువా నీ వాక్యపు వెలుగులో పరీక్షించుకోవటానికి తండ్రి అనుదినము కరుణ చూపిస్తూ వస్తున్నారు, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన ప్రభువా, నా యొక్క ప్రాణాత్మ దేహములను కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ప్రియమైన తండ్రి, మీరు నన్ను రక్షించుకుంటూ వచ్చాను. నా జీవితంలో మీ యొక్క సంపూర్ణమైన ఉద్దేశాన్ని దేవా మీరు నెరవేరుస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. మా ముందున్న వారి యొక్క విశ్వాసుల యొక్క జీవితాలు, వారి యొక్క విశ్వాసయుతమైన యాత్ర జీవితము దాని దృష్టాంతములుగా మీరు మాకు ఉంచుతూ వచ్చారు. దాన్ని ఆధారం చేసుకుని ప్రభా మీ చిత్తము, మీ ఉద్దేశము తండ్రి నా పక్షంగా కూడా సంపూర్ణంగా నెరవేరుస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. తండ్రి, వారు ఎంతగానో మీ కొరకు ప్రయాసపడుతూ వచ్చారు దేవా, వారందరిని బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. వారి యొక్క ప్రయాస తన అనేక మంది కోట్ల మంది రక్షించబడటానికి కారణమవుతూ వచ్చింది తండ్రి. ఆ విధంగా మీరు వారిని నడిపిస్తూ వచ్చారు మీ ఆత్మ చేత. వారి యొక్క సమర్పణ, వారి యొక్క జీవితాలు ప్రభా దాన్ని బట్టి సాగిలు పడుతూ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన ప్రభా, నా యొక్క ఆత్మీయ జీవిత యాత్రలో ఆ విధమైన సంపూర్ణమైన సమర్పణ కలిగి తండ్రి మీ యొక్క సంపూర్ణ ఉద్దేశాలు నా పక్షంగా కూడా మీరు నెరవేరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. దాని కొరకు నేను ప్రయాసపడటానికి, నా యాత్రా జీవితాన్ని ఆ విధంగా తండ్రి గురి కలిగి జీవించడానికి ప్రభా మీరే సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరలా మీ యొక్క సన్నిధిలో తండ్రి ధ్యానిస్తూ ప్రార్థిస్తూ మీ కొరకు జీవించడానికి మీ సంపూర్ణ చిత్తము తండ్రి నా యొక్క రక్షణ జీవితంలో నెరవేర్చబడటానికి మీరే సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. అలాగే నా కుటుంబం కూడా, నా పిల్లలు కూడా ఆ విధమైన గురి కలిగిన జీవితాన్ని జీవించడానికి, సంపూర్ణంగా రక్షించబడటానికి పరిచర్య అంతట్లో నాయన మిమ్మల్ని ప్రేమించి తను మీ ఆజ్ఞలు గైకుని వారంగా చేస్తున్నామని దేవా మీకు ఎన్నో వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ముందుంచబడిన ప్రార్థన కొరకు వందనాలు. సార్వత్రిక సంఘ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నిన్నటి దినమని జరిగిన పరిచర్య అంతటిని ఎరుకటి ఫలింపు చేయము, అనేక మందికి రక్షణార్థంగా దీవిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఈ దిన పరిచర్య ఎక్కడైతే ప్రార్థన కుడుకులు, వారి కుడుకులు తండ్రి, వ్యక్తిగతంగా పరిచర్య తండ్రి, వాక్య పరిచర్య ఎక్కడైతే అందించబడినదో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ లోకంలో నిత్య జీవనకు వారిని వారసులుగా చేస్తురండి. ఆత్మకార్యం జరిగించి లోకం నుంచి ప్రత్యేక పరిశ్రమను ప్రార్థిస్తున్నాను. ప్రగతినగర్ పరిచర్య కొరకు, 7th ఫేజ్ కొరకు, నిజాంపేట పరిచర్య కొరకు, హఫీజ్పేట కొరకు, KPHలో జరిగే పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాము. దయ చూపిస్తురండి. బైబిల్ స్టడీస్, అలాగే ఆల్విన్లో జరిగే తండ్రి ప్రార్థన గుడి కొరకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మీరే కరుణ చూపిస్తురండి తండ్రి. మేము కుటుంబాలుగా మీ సన్నిధిలో కనబడటానికి సహాయపడుతురండి తండ్రి. ఏక మనసుతో, ఏకభావంతో ప్రార్థన కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రేమ తండ్రి, KPHలో ఉన్న మీద ఆశలు తండ్రి హగ్గన్న కుటుంబము వారి యొక్క సేవ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాము. దయ చూపిస్తురండి. మీ చిత్తానుసారంగా ఆత్మాభిషేకం చేత నడిపిస్తురండి. అలాగే ప్రియమైన కొండాపూర్ల మీద దైవజనులు సాల్మన్ కొరకు, వారి పరిచర్య కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను. అక్క కొరకు ప్రార్థిస్తున్నాను. తన ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను. దయ చూపిస్తురండి. మంచి ఆరోగ్యాల వరకు దయచేస్తురండి. నీ కృప చేత మా కొరకు ఏర్పాటు చేసిన తండ్రి నీ యొక్క ప్రియమైన దాసులను మీరు కనికరించి వారు మా కొరకే మానకు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనలన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. అనేకమైన ప్రార్థనలకు మీరు ప్రతిఫలం అనుగ్రహిస్తూ వస్తున్నారు తండ్రి. మీకు ఎన్నో వందనాలు తండ్రి. ఈ యొక్క పరిచర్య ఏ విధంగా కొనసాగించబడటానికి మీ దాసులు హఫీజ్పేటలో, నలుగే కొండాపూర్లో అనేక మంది యొక్క రక్షణార్థంగా వారికి పరిచయం మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి తండ్రి శరీర సంబంధం ప్రతి బలహీనతలన్నిటి నుంచి తప్పించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నీ కృప చేత మీ చిత్తానుసారంగా మీ దాసులను
నడిపించమని ప్రార్థిస్తున్నాను. హోల్డే కొరకు వందనాలు. కరుణ చూపిస్తురండి. కనికరించండి. తన యొక్క స్టడీస్, తన యొక్క ఆత్మీయమైన జీవితము, తండ్రి మీ యొక్క దయందు జ్ఞానమందు, తండ్రి నీ కృపయందు వర్ధులటకు బిడ్డను తన సిద్ధపరుశురమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా ఆన్లైన్లో చేరిన ప్రతి బిడ్డ వారి వారి కుటుంబాలు, వారి వారి అక్కర్ల అవసరతలన్నీ ఎరిగిన దేవుడు ప్రభావ మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. దయ చూపిస్తురండి తండ్రి. మీ యొక్క దయ కలిగిన వాగ్దానాన్ని తండ్రి మా పక్షంగా సంపూర్ణంగా రక్షణార్థంగా మీరు నెరవేర్చురమ్మని ప్రార్థిస్తున్నాను. రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షించబడటానికి మీరే సహాయపడుతురమ్మని ప్రార్థిస్తున్నాను. తండ్రి ముందున్న పరిచర్య లేక ముందున్న సమయాలన్నీ మీ యొక్క కరుణ హస్తాలకు అప్పగిస్తూ ఈ దినమంతట్లో తన మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటూ మీరు మాకు తోడేయండి. అన్ని పరిస్థితుల్లో తండ్రి మీ యొక్క ఆత్మచేత నడిపించబడుచు తండ్రి లోకంలో సాక్షిగా జీవించడానికి మీరే సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. నా కుటుంబంలో ఎంతవరకు చేస్తూ వస్తున్న ప్రతి మేలు కొరకు వందనాలు. ఇంటి నిర్మాణ విషయంలో మీరు దయ చూపించి అక్కర్ల అవసరతలన్నీ తీర్చి అపాధి కార్యములను లయపరిచి మీ చిత్తానుసారంగా మీ ఆత్మచేత నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన కుటుంబం అంతటిని మీరు రక్షించుకుంటున్నామని ప్రార్థిస్తున్నాను. పిల్లల ప్రభావ సంపూర్ణ రక్షణ అనుభవంలోకి నడిపిస్తురండి. ఈ దినం చెప్పబడిన వాక్యాన్ని వారి యొక్క జీవితాలు వ్యక్తిగతంగా ప్రభు ఆత్మీయంగా వారి పక్షంగా మీరు నెరవేరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. గ్రహింపు కలిగిన జీవితాలు తండ్రి యథార్థమైన మనసుతో మీ సన్నిధిలో ప్రార్థించేవారుగా నా పిల్లలు మీరు సిద్ధపరుచురమ్మని ప్రార్థిస్తున్నాను. నీ వైపు చూడటానికి గురి కలిగిన జీవితం జీవించడానికి సహాయపడుతురమ్మని ప్రార్థిస్తున్నాను. మీ చిత్తాన్ని సంపూర్ణంగా వారి పక్షంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతట్లో మీ సహాయాన్ని కోరుకుంటూ సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరట స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె ఆమేన్. ప్రేంగల్ మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ బంగారు పాలన కొందనాలు స్తోత్రాలు నాయన. ఉదయకాలంలో తండ్రి ప్రభా ఈ విధంగా నీ ప్రియ బిడ్డలతో కలిసి ప్రార్థించడానికి మీ నాకు అనుగించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి హృదయపూర్తిగా నీ నామాన్ని శుద్ధిస్తూ మేము పరుస్తున్నాను తండ్రి. బలహీనతను శక్తిని పరిపూర్ణం చేస్తండి. బలపరచడం సమస్తము చేయడానికి నువ్వు చూపిస్తున్న కృపంతటిని బట్టి కూడా నీ నామాన్ని శుద్ధిస్తూ మేము పరుస్తున్నాను తండ్రి. నాయన తండ్రి ప్రభు రక్షించుకునే దేవుడు, ప్రభు రక్షణ మార్గాలు నడిపించి జీవ మార్గాన్ని తెలియజేసిన నా తండ్రి నాయన, రక్షించుకున్న దేవుడు ప్రభు మరి యొక్క తండ్రి నీ యొక్క ఉద్దేశం నాయన, మరి నాయన పౌల జీవితంలో నాయన నువ్వు నెరవేరుస్తూ వచ్చిన దేవుడు సమస్తమును ప్రభు మరి నాయన నీకు సమర్పించుకుని నిర్ణయించుకుని ప్రభు పరిచయాలు వాడబడడానికి ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చినాడు ప్రభు. అటువంటి భారమును మీరు నాకు అనుగ్రహిస్తారని వేడుకుంటున్నాను తండ్రి ప్రభు. నిర్ణయించుకుని దాని ప్రకారంగా పరిచయాలు పాల్పొంది నాయన రక్షణ లేని వారికి రక్షణార్థమే నాయన సేవార్థమే నీ కొరకు జీవించడానికి నీ సహాయం చేయండి దేవా. కృప చూపించండి నాయన. నాకు ఇచ్చిన జీవాన్ని, ఆరోగ్యాన్ని నీ నామన మహిమార్థమే నీ కొరకు వాడేదానికి ఉండడానికి నీ సహాయం చేయండి ప్రభు. ఈ విధంగా నాకు ఇచ్చిన తండ్రి ప్రార్థనాంశాన్ని బట్టి నీ నామాన్ని చూపిస్తున్నాను. బీడీఎల్ బానూరు బాచుపల్లి బ్రదర్ ఐజక్ గారు మరి నాయన తండ్రి ప్రభు మరి నాయన బాచురాజుపల్లి పరిచయ కొరకు నీ సందులో ప్రార్థించవచ్చున్నాను తండ్రి. బ్రదర్ నైనా మరి కుసుమ గారు తండ్రి ప్రభు బాంబెల పరిచయ కొరకు నాయన సంఘం ఆత్మ ఎదుగుదల కొరకు నీ సందులో ప్రార్థించవచ్చున్నాను. కృప చూపించున్నాయన బ్రదర్ రాజేష్ నాయన సహోదరి జ్యోతి చేసిన పరిచయం బాంబెల ప్రభా దీవెనకరంగా ఆశకరంగా ఉంచమని అడుగున్నాను. పరిచయం నీది బిడ్డలు నీ వారు తండ్రి ప్రభా నువ్వు తండ్రి నాయన పరిహాక పరిచయం నూరంతలుగా ఫలించినట్లు సహాయం చేయండి. యూత్ రిట్రీట్ కొరకు నీ సందులో ప్రార్థన చేయొచ్చున్నాను. ఒక పరిచయం కూడా దీవెనకరంగా ఆశకరంగా ఇస్తారని అడుగున్నాను. ఈ విధంగా తండ్రి దైవజనుల కొరకు నీ సందులో ప్రార్థన చేయొచ్చున్నాను. సువార్త విన్న వారందరూ నాయన రక్షణ పొందినట్లు రక్షణ మార్గం నడిచినట్లు సహాయం చేయండి ప్రభా. నాయన మరి సొంత రక్షకుని అంగీకరించేది పశ్చాత్తపడడానికి సహాయం చేయండి నాయన. మరి యొక్క యూత్ మీటింగ్ అంతట్లో ప్రభా మరి చక్కటి వాతావరణం దయచేయండి. అదే ప్రభా ఆసక్తికరంగా అనేక యవనస్తులు బిడ్డలు నాయన వచ్చి ప్రభా నిన్ను అంగీకరించే వారు ఉండడానికి నీ సహాయం చేయండి. వాడబడే దాసులు కూడా ఆత్మతో అభిషేకించుకుని వాడుకుంటారని వేడుకున్నాను. దయగల నాయన కృపగల మా తండ్రి యొక్క సమయంలో తండ్రి ఇజ్రాయెల్ దేశాన్ని మెట్టుకుని సందులో ప్రార్థించవచ్చున్నాను ప్రభా. నీ బిడ్డలను ప్రభా కాపాడు వాడుకుని నిద్రపోవడానికి సెలవిచ్చిన దేవుడు వాక్యం నెరవేరుస్తారని వేడుకున్నాను. విధంగా నాయన మా దేశ నాయకుల కొరకు నీ సందులో ప్రార్థించవచ్చున్నాను. మా తన్మాదుల కొరకు నీ సందులో ప్రార్థించవచ్చున్నాను తండ్రి. భయంకరమైన పరిస్థితుల్లో మా యొక్క దేశంలో నాయన మరి నాయన జరుగుతుండగా తండ్రి ప్రభు వీటన్నిటిని మార్చే దేవుడు ప్రభా తండ్రి. దేశాన్ని రక్షించి ప్రజలంతా మాట్లాడే దేవుడు, గుడ్డితనం తొలగించే దేవుడు, ప్రపంచ నాయకులను కూడా మీరు దృష్టించి తండ్రి ప్రభా జ్ఞానాత్మతో పరిపాలించడానికి కృపను అనుగ్రహించే దేవుడు నాయన. నీ నా మనసు తీసినాను. నీ ప్రియ బిడ్డలు ఎంతో ప్రయాసపడి తండ్రి భోపాలయ
ప్రదేశాలకు డోర్ టు డోర్ మిస్టర్ని బిడ్డలను బట్టి నీ సందులో ప్రార్థన చేస్తున్నాను. దీవెనకరంగా ఆస్తికరంగా ఉంచండి. చక్కడ వాతావరణం దయచేసి మహిమనంతో రమ్మని వేడుకున్నాను. ఈ విధంగా సంగారెడ్డి అనుబంధ సంఘాల ద్వారా వచ్చిన పరిచయం జ్ఞాపకం చేసుకుంటారండి. ఆంటీ సంఖ్యలు ఇవాంటి పరిచయం జ్ఞాపకం చేసుకుంటారు. ఆశ పరిచయం జ్ఞాపకం చేసుకుంటారండి. చిత్తానుసారంగా పరిచయం జరిగినట్లను దైవ సేవకుల కొరకు నీ సందులో ప్రార్థించి వచ్చిన తండ్రి కృప చూపించండి. అద్భుత అనుబంధ సంఘాల ద్వారా పరిచయం జ్ఞాపకం చేసుకుంటారండి. దైవజనం బట్టి నీ సందులో ప్రార్థించి వచ్చిన అగ్గైదు బ్రదర్ తండ్రి ఎస్టర్ సిస్టర్ బట్టి నీ సందులో తీసినాను. కొండాపూర్ హబీస్పేట సంఘాల ద్వారా వచ్చిన పరిచయం జ్ఞాపకం చేసుకుంటారండి. సాల్మన్ బ్రదర్ విజయ్ మేరీ సిస్టర్ పరిచయం బట్టి నీ నామను తీసినాను. బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యం పరిచయాలన్నీ మెండైన కృపను దయచేయండి. ప్రభా నాయన విధంగా దాన్ని కూడా మీరు కనికరించిన చదువుల్లో సహాయం చేసి నీ ఘనమైన నామాన్ని మహిమపరుచుకుంటూ రమ్మని పడుకున్న విశ్వాస కుటుంబాలు పెద్దలు ఉన్నవారందరినీ దయతో మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు జ్ఞానాత్మ చేత చక్కగా నడిపించడానికి నీ సహాయం చేయండి. ఈ విధంగా షామీర్పేటలో పరిచయం నిమిత్తం నీ సందులో ప్రార్థన చేయించినాను. తాడేపల్లిగూడెంలో పరిచయం బట్టి నీ సందులో ప్రార్థన చేయించినాను. 22 గ్రామాలకు నాయన మరి నాయన తండ్రి సువార్త జరగ మరి నాయన చెప్పవలసిందిగా తండ్రి ఈ విషయంలో కూడా నీ కృపను దయచేయండి. ప్రభు ద్వారాలు తెరవబడినట్లను ప్రభు మరి నాయన షామీర్పేటలో ఉన్న బయలు గ్రౌండ్ విషయంలో కోరుకొని కృపను పోచున్నాను తండ్రి సహాయం చేయండి. నాయన విధంగా దినమంతట్లో కూడా సహాయం చేయండి. మా కుటుంబాలన్నింటిలో కూడా ప్రభాని చేతిలో పెట్టున్నాను. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధిక కలిగించే దేవుడు ప్రభా నీ నా మనసు తీస్తూ మహిమపరుస్తూ ప్రభా నాయన నీకే మహిమ గంత ప్రభావంలో ఆరోపించుకుంటూ నా ప్రియుడు నా రక్షకును నా కొరకు త్వరలో అన్న ప్రభు యేసుక్రీస్తు నామమున బతిమాలి వినంతి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం గల మా ప్రియపరులకు తండ్రి వందనాలు స్తోత్రులే. ఉదయకాల సమయంలో తండ్రి ఆన్లైన్ కుటుంబం ద్వారా మరొకసారి పాసరాన్నిటికి రావడానికి ఇచ్చిన సమయానికి నీకు వందనాలయ్యా. ఎంతైనా నమ్మదిని దేడు నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రులయ్యా. నా రాజుగా ప్రభుగా ఎబినేజర్గా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. నా మంచి కాపరిగా ఉంటూ నడిపించే నా దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. నీ దాసిన ముందు తీసుకొచ్చిన వాక్యాన్ని బట్టి కూడా వందనాలయ్యా. నీరు కట్టి ఫలింపు చేయమని అడిగిన ప్రభా సహాయం చేస్తండి. ఆయన పౌలకు తోడైన దేవాన్ని పరిచయలు తండ్రి మరి ఎంతగా బాగా వాడుకున్నారు తండ్రి. దాసులను తండ్రి నాయన వారి ప్రకారం తండ్రి మేము కూడా తండ్రి నీ కొరకు నీ ఏ విధంగా జీవించాలో తండ్రి నీ కొరకు పరిచయలు ఏ విధంగా వాడబడాలో తండ్రి నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని అయినా అనేక మార్లు తప్పిపోయేదానిగా తండ్రి నీ తండ్రి నీకు ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా తండ్రి నేను దుఃఖపెట్టి నీ గాయం రేపేదానిగా ఉంటున్నాను తండ్రి. ఇదైతే నన్ను క్షమిస్తూ మన్నిస్తూ రమ్మని అడుగుచిన ప్రభు సహాయం చేస్తండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకుని నా ముందుంచిన అంశాలను బట్టి కూడా తండ్రి నేను భారం కలిగి విశ్వాసంతో నమ్మకంగా పట్టుదలతో ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు చేసిన ప్రార్థనలు తండ్రి జవాబిచ్చిన నమ్మి స్తుతిస్తున్న ప్రార్థన కూడా నీకు అంగీకారంగా ఉండడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచినప్పుడు సహాయం చేస్తండి. సంతానం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సహోదరుడు యోహాన్ మరియు సునీత కొరకు సిస్టర్ హరిత రత్నం కొరకు సిస్టర్ సంధ్య సిస్టర్ జ్యోతి సిస్టర్ సహోదరుడు జెర్మియా మరియు ప్రవళిక కొరకు మోనిక కొరకు వెన్నెల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సిస్టర్ శ్వేత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సోదరి సత్య వినోద్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకొని గర్భఫలం దేవుడిచ్చి బహుమానము మేము పొందినానని తండ్రి ఆ బిడ్డల్ని సాక్ష్యం కలిగి ఉండడానికి కూడా మీరే సహాయం చేయండి. అన్నకు తోడైన దేవా, రేవకాకు తోడైన దేవా, రాహేల్కి తోడైన దేవా, షారకు తోడైన దేవా తండ్రి ఆ బిడ్డలందరూ కూడా తోడైండి తండ్రి. ఆయన మరి గర్భఫలం దేవుడిచ్చి బహుమానమే మేము పొందినానని తండ్రి ఈ సాక్షిగా ఉండడానికి సహాయం చేయండి. నోరు తెరిచి నిన్ను అడిగే భాగ్యం తెచ్చిన వారి ముఖంపై నవ్వు పుట్టించుకుని అడిగిన ప్రభు సహాయం చేస్తండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచినప్పుడు సహాయం చేస్తుంది. ముఖ్యంగా తండ్రి యెరూషలేమా నేను ప్రేమించి వారు తెలుదురన్న వాక్యానికై నీకు వందనాలు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేకుల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. నాయనా నీకు వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి RSS BJP బజరంగ దళ విశ్వ హిందూ ఆయా పార్టీల నుండి కూడా తండ్రి మరి నాయన నీ బిడ్డలకు ఎంతో హాని చేస్తున్నారు ప్రభా. నాయన దుఃఖ పెట్టేవారుగా గాయపరిచేవారుగా ఉంటున్నారు తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకొని వారి నుండి విడిపించమని అడిగిన వారి యొక్క మనోనేతను వెలిగించమని అడిగిన ప్రభా సహాయం చేస్తున్నాడు. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులయ్య. మీరే జ్ఞాపకం చేసుకుని మణిపూర్ క్రిస్టియన్స్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క ఆర్థిక అవసరతల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. విశ్వాసుల భద్రత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని మళ్ళీ తండ్రి అల్లర్లు చెలరేగకుండా తండ్రి నాయన మీరే జ్ఞాపకం చేసుకొని సహాయం చేస్తున్నామని మా ప్రార్థనలన్నిటి కూడా జవాబిస్తా ఉన్నాం ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ జ్ఞాపకం చేసుకుని
యవనస్తులను జ్ఞాపకం చేసుకుని మాదక ద్రవ్యాలకు మరి అలవాట్లు పడకుండా తండ్రి నాయన మరి వారు నీ యందు భయభక్తులు కలిగి జీవించి నేర్పించండి నాయన. నీ మార్గంలో నడిపించమని అడుగుచున్న ప్రభు సహాయం చేసండి. గొప్ప దేవానికి వందనాలయ్యా. నీ కొరకు కనిపెట్టి బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్న ప్రభా నాయన మీరే సహాయం చేసండి. కొత్త సంఘాలు స్థాపించడం దేవుని సహాయం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకోమని నూతన సంఘాల ఏర్పాటు విషయంలో కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్న ప్రభు సహాయం చేసండి. అలాగే తండ్రి మరి నాయన సహోదరి అమూల్య ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. రేపు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సిస్టర్ని జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం తెచ్చండి. వారికి నేను మరి ఊర్లో ఉన్న ప్లాట్ కూడా తండ్రి మంచి రేటుకి అమ్ముడుపోవడానికి సహాయం చేయండి. బాబు విషయంలో కూడా తండ్రి నీ గొప్ప కార్యం జరిగించిన వాళ్ళమ్మ గారికి కూడా మంచి ఆరోగ్యం దయచి నడుచున్న ప్రభా. సిస్టర్ తను కూడా జ్ఞాపకం చేసుకుని నేను సేఫ్ డెలివరీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను తీసుకున్న ఆహార పానీయాలు మీ స్వాదిలో ఉంచుకేసా నాయన. మరి నేను సుఖమైన డెలివరీ తండ్రి నేను సిద్ధపరచమని ప్రతి విధి నాటంకను తప్పించమని నడిచిన ప్రభు సహాయం చేస్తాడు. గొప్పదేవా నీకు వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తాడు. అలాగే తండ్రి ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యాలు తెచ్చిన వారి అక్కర్లన్నీ కూడా మీ నామలు తీరుస్తున్నాం నడిచినప్పుడు సహాయం చేస్తారండి. ముఖ్యంగా తండ్రి మన నాయన చాందిన అంటే వల్ల మనం జ్ఞాపకం చేసుకుని బ్లడ్ మోషన్ నుండి కూడా విడుదల దయచేసి నాయన బాబుకు తండ్రి మంచి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి నడిచినప్పుడు సహాయం చేస్తారండి. ఇంకా తండ్రి నాయన మరి నాయన ఇంకెవరు ఏ అక్కర్లు కలిగి ఉన్నారో ఎరిగిన దేవ వారి అక్కర్లన్నీ కూడా మీ నామలు తీరుస్తున్నాం నడిచినప్పుడు సహాయం చేస్తారండి. శ్రీనివాస్ బ్రదర్ ఫామ్ హౌస్ నిర్మించడానికి లోన్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. లోన్ విషయంలో కూడా మీరే సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాం ప్రభా. సో గంగరాజు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసి చైతన్య సాల్వేషన్ అండ్ ఎడ్యుకేషన్ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకుని నఫ్తాలి సాల్వేషన్ అండ్ ఎడ్యుకేషన్ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకొని మీరే సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకొని నడిచినప్పుడు సహాయం చేస్తున్నాం. ఆస్ట్రేలియాలో తండ్రి అఖిల పవన్ గారి పరిచయం కూడా దీవించండి నాయన. మరి ఇంకా తండ్రి ఆ పరిచర్యలో తండ్రి బహుగా వాడుకొని నీ బిడ్డలను తండ్రి నాయన నాయన మీరే సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. చిన్న బిడ్డలు తండ్రి బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం దయచి నడిచినప్పుడు సహాయం చేస్తున్నాం. హాస్పిటల్లో పరిచర్య కాలేజీలో పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జైల్స్ లోను ఇంటింటి సువార్తలు బహిరంగ సువార్తల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. రాబోయే దినాలు తండ్రి అవన్నీ కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రతి విధి నాటకం తప్పించి విడిపించమని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తుంది. ముఖ్యంగా సాల్మన్ అంకుల్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం తెచ్చిన వారి పరిచయం అంతట్లో కూడా సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ నామలో తీరుస్తారని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తుంది. ఆంటీ గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని పాప చదువులను భవిష్యత్తు అంతట్లో కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు. మీరు జ్ఞాపకం చేసుకుని మాత్రమే నీ దానం చేయడం కాదు ప్రభా. నా తల్లిదండ్రులు అన్నదమ్ములకు చిన్న తోబుట్టుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నమ్ముచున్నారయ్యా విశ్వాసం ఉంచలేకపోతున్నారు తండ్రి. జ్ఞాపకం చేసుకున్నైనా మరి నా ఇంటి వారికి తండ్రి నేను స్వార్థ చెప్పకపోతే తండ్రి మరి నాయన ఇంకా ఇంకా నాయన ఎవరిని తండ్రి నాయన నీ మార్గంలో నడిపించగలను ప్రభా. అయితే జ్ఞాపకం చేసుకున్న ప్రార్థన ద్వారా నా కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణలోకి రావడానికి సహాయం చేసా నాయన. అయితే జ్ఞాపకం చేసుకున్నాను నాయన వారిని రక్షించుకోమని అడిగిన ప్రభు సహాయం చేస్తున్న తల్లిదండ్రులకు ఆయన పొలం సమస్యను కూడా మీరే పరిష్కరించమని తండ్రి వారి ఐక్యమత్యంతో అన్నదమ్ములు తండ్రి కలిసి తండ్రి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. ప్రతి విధమైన ఆటంకం తప్పించండి నాయన. శత్రు అనేక రకాలుగా తండ్రి దాడి చేస్తున్నాడు ప్రభా. వాటన్నిటిని కూడా తండ్రి లాయపరచమని అడుగుతున్న ప్రభా. ఐక్యమత్యంతో కలిసి నాయన సమస్యను పరిష్కరించుకోవడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని వృద్ధాప్యులైన తల్లిదండ్రులు తండ్రి దుఃఖపెట్టే వారిగా ఉంటున్నారు తండ్రి. వారి నుండి విడిపించమని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తుంది. హర్తను కూడా రత్నాన్ని జ్ఞాపకం చేసుకుని అయినా రక్షించుకొని అయినా మరి ఆ బిడ్డ కోసం ఎంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన మా ప్రార్థనలు అంగీకరించి జవాబిచ్చే దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలయ్యా. ఆ బిడ్డ పట్ల నీ కార్యం జరిగిస్తామని నమ్మిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని అయినా మరి నోరు తెచ్చి నిన్ను అడిగే భాగ్యాన్ని దయచేసి రక్షించుకోసే రక్షణ కార్యం జరిగించేసి సహాయం చేసి నిన్న దినం తండ్రి మమ్మల్ని తండ్రి విజయవాడకు క్షేమంగా తీసుకొచ్చినందుకు కూడా నీకు వందనాలయ్యా నాయన. మరి ఇక్కడ ఉన్న దినంలో తండ్రి నాయన మరి పనులన్నిట్లో కూడా మీరే తోడుగా ఉండి సహాయం చేయమని నాయన మీరే సహాయం చేస్తారని నమ్మి ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసిన భర్తను కూడా తండ్రి నా యజమాని జ్ఞాపకం చేసుకుని అయినా రక్షించుకున్నావయ్యా. విడిచిపెట్టకయ్యా నీకు దూరంగా ఉంటున్నాడు తండ్రి. మందిరానికి రాలేకపోతున్నాడు తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకుని అయినా మందిరానికి నడిపించేసా ప్రార్థించే హృదయాన్ని దయచేసా
నీకు వేరుగా ఉండి ఏం చేయలేను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకొని తన వల్ల తండ్రి నాయన మేము కూడా నష్టపోకుండా తండ్రి నాయన నీ కృపలో తండ్రి మమ్మల్ని భద్రపరిచేసయ్యా నాయన నీ కొరకు కనిపెట్టే వారంగా తండ్రి విశ్వాసంతో తండ్రి నాయన నీ సన్నిధికి రావడానికి తను జ్ఞాపకం చేసుకోసి నీ మందిరానికి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని కెన్నీట్ కూడా హాస్టల్ ఒంటరిగా ఉంటున్న తనపై నీ కాపుదల ఉంచి ఆరోగ్యం దయచేయండి. వారిని విషయంలో తండ్రి మరి కౌన్సిలింగ్‌గా సహాయం చేసినందుకు నీకు వందనాలయ్యా. మరి నాయన మరి 19 తారీఖు కూడా తండ్రి మరి నాయన మరి తండ్రి మీరే సహాయం చేయండి. మంచి కాలేజీలో సీట్ రావడానికి కూడా మీరు సహాయం చేస్తారని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకొని ఇంజినీరింగ్‌లో తండ్రి ఎవరైతే బిడ్డలు ఎదురు చూస్తున్నారో తండ్రి మంచి కాలేజీలో దగ్గరగా ఉన్న కాలేజీలో సీట్ రావడానికి కూడా మీరే సహాయం చేయమని, లోకం నుండి లోకాశల నుండి మమ్మల్ని వేరు చేయమని అడుగుచున్న ప్రభు సహాయం చేయండి. నీ కొరకు నమ్మకంగా యథార్థంగా నీ రాకడ వరకు కూడా తండ్రి నమ్మకంగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకొని భయంకర లోకంలో జీవిస్తున్నాను తండ్రి. భయంకర పరిస్థితులన్నిటి నుండి కూడా తప్పించి విడిపించమని అడుగుచున్న ప్రభు సహాయం చేస్తున్నాడు. గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రులయ్యా. నేను అన్నజనుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి మోకాల్ని నామంలో వంగులాగిన ప్రతి నోరు నిన్ను స్తుతించలాగిన మీరే సహాయం చేయమని, నీ కొరకు తండ్రి నేను ఏ విధంగా వాడబడాలో తండ్రి నాయన నన్ను వాడుకోమని అడుగుచున్న ప్రభు సహాయం చేస్తున్నాను. గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రులయ్యా. నేను బలహీనలైనప్పటికీ నన్ను బలపరుస్తూ ఆరోగ్యం ఇస్తున్న దేవా నీకు వందనాలయ్యా. నాయన నాయన నన్ను జ్ఞాపకం చేసుకోమని, నాకు సహాయం చేయమని, ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్మి స్తుతిస్తూ నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నా కొరకు త్వరలో తిరిగి రానని యేసునామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 నిస్సి అది చేస్తున్నాను. నా ప్రేమ రైట్. ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, పూజనీయుడా, స్తోత్రార్హుడా, ఉదయకాలం ప్రభా దేవ, మరి నీ ప్రియ బిడ్డలతో కలిసి స్తుతించి దేవ మరి ప్రార్థించిన ప్రభా, నాకు ఇచ్చిన తరుణానికి ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవ మరి నేను కూడా ప్రభా నీ యొక్క మహిమార్థం కొరకు ప్రభా నేను జీవించినట్లు ప్రభా దేవ మరి నీ యొక్క మార్గములు ప్రభా నాకు నేర్పుతురమ్మని దేవ మరి ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ యొక్క త్రోవ నాకు చూపుతురమ్మని దేవ మరి నీ యొక్క పరిచర్య చేయట్లో ప్రభా దేవ మరి ముందుగా ఉండునట్లు ప్రభా నీ యొక్క కృప నాకు చూపుతురమ్మని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి మాకు ఇచ్చిన సేవకులను బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవ మరి అంకుల్ లాంటి చేయించిన పరిచయం అంతట్లో కూడా ప్రభా మీరే తోడుగా ఉంటూ దేవ మరి వారి యొక్క అవసరతలు అక్కడ మీరే తీరుస్తురమ్మని, మంచి ఆరోగ్యంతో నింపుతురమ్మని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి మా ముందుంటున్న అంశాల కొరకే ప్రార్థిస్తుండగా ప్రభా దేవ మరి మిషనరీ సంస్థలను ప్రభా దేవ మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని మిషనరీ సంస్థలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి జాంబేజ్ ఇండస్ట్రియల్ మిషన్, కొలంబియన్ బైబిల్ సొసైటీ న్యూజిలాండ్, బైబిల్ సొసైటీ ఆఫ్ ఈజిప్ట్, ఫిలిప్పైన్ బైబిల్ సొసైటీ దేవ మరి వీటన్నిటిని కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మిడిల్ ఈస్ట్ అసెంబ్లీలను ప్రభా దేవ మరి వారి ద్వారా జరుగుతున్న పరిచయం అంతట్లు కూడా ప్రభా మీరు తోడుగా ఉంటూ సాయం చేస్తురమ్మని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ప్రపంచంలో ప్రభా ఇంకా దేవ మరి పలు ప్రాంతాల్లో ప్రభా దేవ మరి సువార్త అందకుండా ఉంటుండగా ప్రభా దేవ మరి మీరు అక్కడికి ప్రభా మీరు అక్కడికి మునిపే ప్రభా దేవ మరి ఆ యొక్క పరిచర్య జరుగునట్లు ప్రభా మీరే సహాయం చేస్తురమ్మని దేవ మరి అనేక ఆత్మలు రక్షించబడినట్లు మీరు కృప చూపుతురమ్మని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ఆ యొక్క దేవ మరి మిషనరీ ఈ సంస్థలు కూడా ప్రభా దేవ మరి వారికి కావాల్సిన ఆర్థికంగా సహాయాన్ని కూడా ప్రభా మీరు తీరుస్తురమ్మని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి మా యొక్క దేశాన్ని కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి ముఖ్యంగా ప్రభా ఉత్తరప్రదేశ్ దేవ మరి అక్కడ ఉంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి ఆ యొక్క విగ్రహారాధన నుంచి వారిని విడిపించి ప్రభా దేవ మరి నిజమైన దేవ మరి ప్రభుని ప్రభా నిన్ను రక్షకునిగా ప్రభా వారు ఎరిగి అంగీకరించినట్లు మీరు కృప చూపుతూ దేవ మరి అక్కడ ఉంటున్న అధికారులను దేవ మరి వారందరి మనసులో ప్రభా మారుస్తురమ్మని దేవ మరి నీ బిడ్డలను హింసించకుండా ప్రభా దేవ మరి నీ యొక్క దేవ మరి స్వార్థ పరిచర్య జరిగించినట్టు ప్రభా మీరు కృప చూపుతూ సాయం చేస్తామని సన్నిధిలో వెళ్తున్నాడుతున్నాను ప్రభా. మా యొక్క రాష్ట్రాలను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి ఎక్కడైతే ప్రభా దేవ మరి ఇంకా ప్రభా స్వార్థ అందించబడలేదో ప్రభా ఆ యొక్క ప్రాంతాల్లో ప్రభా మీ యొక్క వాక్యం ప్రకటింపబడినట్లు మీరు కృప చూపుతూ సాయం చేస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి అంతేగాక ప్రభా ఇజ్రాయెల్ దేశం యొక్క భద్రత గురించి ప్రభా దేవ మరి అక్కడ ఉంటున్న యూదుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవ మరి నిజంగా ప్రభా సరిహద్దుల్లో నెమ్మది కలిగించే దేవుడు ప్రభా. దేవ మరి అయితే ప్రభా ఆ యొక్క యుద్ధాల్లో ప్రభా దేవ మరి నీ బిడ్డలు ప్రభా ఎవరైతే ప్రభా దేవ మరి నష్టపోతున్నారో ప్రభా వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా దేవ మరి నీ యొక్క న్యాయం నీ ప్రభా అక్కడ జరిగిస్తామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి
అక్కడ సమాధాన పరుస్తూ ప్రభా దేవ మరి నిజంగా ప్రభా ప్రపంచంలో ఉంటున్న ప్రతి ఒక్క నీ యొక్క బిడ్డని ప్రభా అక్కడ చేరదీస్తున్నావు ప్రభా. అయితే ప్రభా దేవ మరి నీ యొక్క రాకడని ప్రభా మేము గుర్తించి ప్రభా దేవ మరి భయంతో జాగ్రత్తతో ప్రభా మేము జీవించినట్లు మీరు కృప చూపుతూ సాయం చేస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. అక్కడ ఉంటున్న నాయకులను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా ప్రభా దేవ మరి నీ చిత్తం ఎరిగి వారు తీసుకున్నట్లు ప్రభా మీరే సాయం చేస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి మా యొక్క సంఘంలో ఉంటున్న దేవ మరి రక్షణ కొరకు ప్రభా ఉంటున్న బిడ్డలను ప్రభా మీరే జ్ఞాపకం ప్రార్థిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకొని ప్రభా దేవ మరి సహోదరుడు అరుణ్, రాజు, భాస్కర్, సహోదరు సుప్రియ, దేవ మరి కోమలి, కీర్తన దేవ మరి ఈ బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకొని ప్రభా దేవ మరి మారు మనసు రక్షణ కార్యాన్ని ప్రభా మీరు జరిగిస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. వారి యొక్క పాపాలను ఒప్పిస్తున్నామని దేవ మరి బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి అంతేకాక ప్రభా సోదరుడు మధు బిజినెస్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా మీరే సహాయం చేయండి ప్రభా. దేవ మరి ఇంకను ప్రభా దేవ మరి క్రైస్తవులు అత్యధికంగా హింసింపబడుతున్న ప్రభా ఇండోనేషియా గురించి కూడా ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభా. నిజంగా ప్రభా ఎంతో ప్రభా విగ్రహారాధనలో మునిగిపోయినారు ప్రభా. దేవ మరి దేవ మీరే వారిని వారితో మీరే మాట్లాడండి ప్రభా. అటు దేవ మరి పాపం నుంచి వారిని విడిపిస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి అంతేకాక ప్రభా దేవ మరి క్రైస్తవుల పైన జరుగుతున్న దాడుల వల్ల ప్రభా ప్రభావితమైన అందరినీ కూడా ప్రభా దేవ మరి నీ యొక్క ఓదార్పును స్వస్థతను దేవ మరి వారికి కావాల్సిన ప్రతి అవసరతను కూడా ప్రభా మీరే తీరుస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ఇస్లామిక్ సమాజంలో ఉంటున్న క్రిస్టియన్స్ ని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి వారికి కావాల్సిన జ్ఞానాన్ని ధైర్యాన్ని దేవ మరి మీరు అనుగ్రహిస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి నిజంగా ప్రభా నిన్ను వెంబడించే బిడ్డలుగా ఉండినట్టు ప్రభా ప్రతి ఏ పరిస్థితి అయినప్పటికీ ప్రభా నిన్ను విడవకుండా ప్రభా దేవ మరి ఉండినట్లు దేవ మరి మీరే కృప చూపుతూ సహాయం చేస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి అంతేకాక ప్రభా దేవ మరి వేరే మతాల్లోకి దేవ మరి మారిన బిడ్డలను కూడా ప్రభా మేము వెళ్ళిన బిడ్డలను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి ఆ యొక్క కుటుంబాల ఒత్తిడి నుంచి ప్రభా వారిని తప్పిస్తూ దేవ మరి తిరిగి ప్రభా క్రైస్తవంలోకి వచ్చినట్లు మీరు కృప చూపుతూ సాయం చేస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి నిజంగా ప్రభా ఎంతో మూర్ఖంగా దేవ మరి వారు ప్రవర్తిస్తుండగా ప్రభా దేవ మరి ఆ యొక్క బిడ్డలను ప్రభా ఆ యొక్క ప్రతి పరిస్థితి నుంచి కూడా ప్రభా మీరే తప్పిస్తూ ప్రభా దేవ మరి నీ వైపు చూస్తుండగా ప్రభా మీరు కృప చూపుతూ సాయం చేస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి అంతేగా ప్రభా సంఘంలో ప్రభా దేవ మరి ఉన్న చర్చల నాయకుల కొరకు ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవ మరి మత ద్వేషాన్ని రెచ్చగొట్టే వారిని ప్రభా దేవ మరి తప్పుడు ఆరోపణలు చేసేవారిని ప్రభా దేవ మరి నిజంగా ప్రభా అటువంటి బిడ్డలు అనేకలు దేవ మరి ఎక్కువ చుండగా ప్రభా దేవ మరి ఆ ప్రమాదం నుంచి మీరు తప్పిస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి నిజంగా ప్రభా నీ అందు భయభక్తులు కలిగి ప్రభా ప్రవర్తించినట్లు ప్రభా మాట్లాడినట్లు ప్రభా మీరే కృప చూపుతూ సహాయం చేస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి మతపరమైన స్వేచ్ఛ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవ మరి నిజంగా ప్రభా మున్పటి దినాల్లాగా ప్రభా దేవ మరి నీ యొక్క సువార్త ప్రకటింపబడినట్లు నీ యొక్క ద్వారాలు తెరుస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. నిజంగా ప్రభా ఎన్నో చోట్ల ప్రభా దేవ మరి ఆ యొక్క సువార్త నిలిచిపోయి ఉంటుంది ప్రభా. దేవ మరి ఎందరో ప్రభా దేవ మరి పూర్తిగా ద్వారాలు తెరిస్తే ప్రభా దేవ మరి మీ బిడ్డలు ప్రభా దేవ మరి సువార్త కొరకు ప్రభా దేవ మరి ఆ యొక్క చోట్లలో ప్రభా వెళ్ళి ప్రకటించినట్లు మీరు కృప చూపుతూ సాయం చేస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి గాస్పల్ టీమ్స్ ని కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా వారికి కావాల్సిన ధైర్యాన్ని కూడా ప్రభా దేవ మరి డోర్ టు డోర్ మినిస్ట్రీ ప్రతి ఒక్క మినిస్ట్రీలో కూడా ప్రభా దేవ మరి మీరే కృప చూపుతూ మీరే వారికి తోడుగా ఉంటూ కావాల్సిన అవసరత అక్కరలు అన్ని కూడా ప్రభా మీరే తీరుస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ఈ యొక్క మీటింగ్ లో కూడా ప్రభా జాయిన్ అయిన ప్రతి ఒక బిడ్డను కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైతే ఆకరితో ఉంటున్నారో ప్రభా పెరిగిన దేవుడు ప్రభా దేవ మరి మీరే తీరుస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి నేను కూడా ప్రభా దేవ మరి నిజంగా ప్రభా నా వంతు పరిచయ ప్రభా దేవ మరి నేను చేయనట్లు ప్రభా పౌలు వలె జీవించినట్లు ప్రభా మీరే నాకు సహాయం చేస్తూ నాకు నేర్పుతురమ్మని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. నా యొక్క కుటుంబాన్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి మంచి ఆరోగ్యం చేత నింపుతురమ్మని దేవ మరి మాకుంటున్న దేవ మరి ఆకరణ ప్రభా మీరు తీరుస్తురమ్మని దేవ మరి ఇంతవరకు కూడా ప్రభా ప్రార్థన చేసిన బిడ్డలతో ప్రభా నా యొక్క ప్రార్థన కూడా ప్రభా అంగీకరిస్తూ దేవ మరి ఇంతవరకు చేసిన మేలకి నీకు వందనాలు చెల్లిస్తూ నాకు అవసరతలను తీరుస్తూ రమ్మని కొద్ది నా ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. ప్రేమల మా పరలోకపు తండ్రి పరిశుద్ధ దేవ
మీరు ఇచ్చినటువంటి శుభదినం కొరకై స్తోత్రం. భూమి మీద ఈ పాప లోకంలో నీవు ఏర్పరచుకున్న మీ దాసుల ద్వారా మీరు జరిగించుకుంటూ వచ్చిన కార్యాలు, వారు సంపాదించిన ఆత్మలు, స్వాస్థ్య స్థలాలు మేము ధ్యానించడానికి కొరకు కృప ఇస్తున్నాం. నీకు స్తోత్రాలు తండ్రి. నానా స్థలాలు దినాల్లో వారు వెళ్తూ వచ్చినటువంటి ప్రయాణాలు ఎలా సాగుతూ వచ్చినాయో మాకు తెలియదు. దేవుడు రేవులు ఆ ప్రకారంగా అరణ్య స్థలాలు, రకరకాలైనటువంటి స్థలములకు వారు ప్రయాణిస్తూ ఈ గొప్పదైనటువంటి సువార్త సత్యమును ప్రకటించి భూమి మీద సంఘాలను స్థాపించి ఆ యొక్క సువార్త సత్యం మా వరకు రావడానికి మీరు వాడుకుంటూ వచ్చిన అనేకమైన భక్తుల కొరకు స్తోత్రాలు. 18వ శతాబ్దం 20వ శతాబ్దంలో కూడా అనేక మంది మిషనరీస్ను మీరు లేవనెత్తుకొని గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చినారు. ప్రభువానికి స్తోత్రం. ఓ ప్రభు, యజమానుడు వాడుకుంటున్న అర్హమైన పాత్రగా నా జీవితము నీకు అప్పగించుకొని చూటుగా దయతో అంగీకరించు. మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థన చేస్తున్నాం. భూమి మీద యాత్రికులుగా, పరదేశులుగా మీరు మాకు ఇచ్చినటువంటి జీవితాన్ని మీ కృపలో మేము పోషించబడుచు ఆరితిగా నీ పని జరిగించు వారుగా ఉండటానికి కొరకు మా జీవితాన్ని కోరుకుంటూ వచ్చినారు. అలాంటి జీవిత విధానములు ఈ దినమంతటి కొరకు మీరు సిద్ధపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభు. అన్నిట్లో నీకు సమయము, నీ భాగము తండ్రి, మా బలము నీకు అప్పగించి నీ చేతిలో వాడబడిన సాధనాలుగా నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయ. నమ్మకంగా ఈ యొక్క ప్రార్థనలో పాలు పొందుతూ ఉన్నటువంటి ఒక కుటుంబం కొరకు నీకు స్తోత్రాలు. ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించే దేవుడు, నీ సన్నిధిలో ఉండే భాగ్యం మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. మీ దాసుల శిరోమణి గారి స్తోత్రాలు, ప్రసాదం స్తోత్రాలు. మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబం తండ్రి నీకు వందనము చెల్లిస్తున్నాం. వారి సంతానము ప్రవీణు కోడ దీనా కొరకు స్తోత్రం. నీ మయమార్థమై వారిని మీరు ఆశీర్వదించి వారి ద్వారా నీ సేవను జరిగించుకోమని మేము ప్రార్థిస్తున్నాం. అలా అశ్విని భవిష్యత్తును దీవించి బిడ్డను కూడా సాక్షిగా వాడుకొని డేవిడ్ను జ్ఞాపకం చేసుకొని నీ మయం కొరకు, నీ కాడి మయట కొరకు బలపరచు. వ్యక్తిగతమైనటువంటి స్వార్థ పని చేసేటటువంటి ఆ యొక్క అలవాట్లోనికి నీ బిడ్డ నడిపించుదని మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేయట కొరకు వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని నీవే అభివృద్ధి చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా మీ దాసుల యొక్క తోబట్టువుల కొరకు ప్రార్థిస్తున్నాం. లోకాల కుటుంబం కొరకు వారు కూడా నీ సేవలో వాడుకుంటూ వచ్చినారు. ప్రభువానికి స్తోత్రాలు. ఇంకనూ వాడుకోనండి. పిల్ల షాదోక్ షాలోమును అదే సేవలో మీరు తర్ఫీదు చేయండి. ఆ బిడ్డలో చదువులో సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా, నిదా సుజాతం గారి స్తోత్రాలు. వారి విశ్వాసాన్ని గణపరచండి. రంగయ్య గారిని రక్షించుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. తబితాను సామాన్య కానుపు కొరకు సిద్ధపరచండి. శైలేందర్ రక్షణ కొరకు, ఋతు రాకేష్ రక్షణ కొరకు, సాలమోను కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా, నీ వాక్యము ద్వారా బిడ్డలు బలపరుస్తూ మిమ్మల్ని గురించి నీ ఆత్మ ద్వారా వరకు బయలుపరుచుకొని కుటుంబం అంతా నీ సన్నిధానంలో రావడానికి కొరకు నీ మహిమాశ్చర్యమైన కార్యం జరిగించు తండ్రి, జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా.
అలాగున థామస్ బ్రదర్ తండ్రి అనురాధం కొరకు ప్రార్థిస్తున్నా, కంటి సమస్య నుంచి విడుదల ప్రసాదించు. రాజు బ్రదర్ మార్తమ్మ పిల్లలు సారా సూజన్ స్టీఫెన్ కొరకు ప్రార్థిస్తున్నా, ఈ మహిమా కార్యం వారిలో వారి ద్వారా నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నా. ఆ రీతిగా ప్రియ ప్రభువా, జయమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి పేరెంట్స్ కొరకు ప్రార్థిస్తున్న వృద్ధాప్యం నీ హస్తం తోడుగా ఉంచండి. ఈ దినమంతట్లో మీ చిత్తానుసారంగా నీ బిడ్డ వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగ నా ప్రియ ప్రభువా, నీ మయమార్థమై వారి వారి అక్కర్లన్నీ కూడా మీ చిత్తాలు తీర్చమని ప్రార్థిస్తున్నాం. శ్రీనివాస బ్రదర్ జయమ్మ కుమారుడు సుల్లు కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారుడు ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్లో ఉంటుండగా ప్రభా నీ కృపా సహాయం దయచేయండి. విజయవంతంగా ముగించుకుని సహాయం చేయండి. మీ దాసు ఆత్మీయ పొలము దీవించబడినట్లుగా భౌతికమైన పొలంలో కూడా ప్రభా తనకు ఒక బోరు సహాయం మీరు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి ఫామ్ హౌస్ కలిగి ఉండడానికి కొరకుగా ప్రభా చేస్తున్నటువంటి ప్రయత్నం నీ చిత్తానుసారంగా సఫలం చేయండి. నీ మహిమా కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా సుధీర్ బ్రదరు తండ్రి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. శత్రువు జోక్యం చేసుకుంటూ వచ్చినాడు, వారిని ఓడించిన దేవుడు, కుటుంబాన్ని సమకూర్చిన దేవుడు, ఆర్తిగా బిడ్డల మధ్యలోని ప్రేమను నూతనంగా పుట్టించుము, సమకూర్చుము, కార్య జరిగించు ప్రార్థిస్తున్నాం. మీ దాసుడి యొక్క జీవితంలో నీ గొప్ప కార్యం జరిగించు. ప్రియ ప్రభా శామీర్పేటలో ఒక్కొక్క గ్రామాన్ని జ్ఞాపకం చేసుకుని విస్తారమైనటువంటి పరిచయం దాసుల హస్తల బలపరచు, నీ మహిమా కార్యం జరిగించుమని వేడుకొచ్చుంటున్నాం. అలాగున తల్లి గారిని తోబుట్టును జ్ఞాపకం చేసుకొని వారి భారాలు భరించండి ప్రార్థిస్తాం. ఓ ప్రభా నీ మయమార్థమై నీ కార్యం జరిగించు వేడుకొచ్చుంటున్నాం. అలా మీ దాసు చాందన గారి స్తోత్రాలు చాలిస్తున్నాం. వారి విశ్వాసాన్ని గనపరచండి ప్రభు. కుమారుడు సంతోష్ కోడు సర్లే మనముడు కొరకు ప్రార్థిస్తున్న మంచి ఆరోగ్యంలో సమకూర్చినారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగ మీ దాసు ఆరోగ్యాన్ని కనికరించండి. అక్కడ విశ్వాసులు వీసా ప్రాబ్లమ్స్ కొరకు ప్రార్థిస్తున్నా. ఎలిజబెత్ సిస్టర్, ఐజక్ బ్రదర్, సున్ని బ్రదర్, ఇమ్మాన్యుల్ బ్రదర్, మరి యొక్క ఇమ్మాన్యుల్ యవనస్తుని కొరకు ప్రార్థిస్తున్నా. ఓ ప్రభా మీరే కార్యం జరిగించండి, సహాయం చేయమని వేడుకొని చూటున్నా. మా విశ్వాసాన్ని గనపరచండి, గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. అలాగా మీ దాసు లావణ్యమూర్తి గారి స్తోత్రాలు, కుమారుడు పావన అఖిల గ్రాంచులు ప్రార్థిస్తున్నాం. వారి ఉద్యోగాల్లో మీ భద్రత కోరుకుంటున్నాం, ఆశీర్వదించమని వేడుకొచ్చుతున్నాం. పరిచర్యలు విస్తరింప చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దాసుని యొక్క ఆరోగ్యాన్ని కనికరించి వారి బంధువులు ప్రభా మరి సుధాకర్ గారి రక్షణ స్వస్థ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ మహిమా కార్యం గొప్ప కార్యం జరిగించమని వేడుకొచ్చుంటున్నాం. సహాయం చేయండి. అలాగున మా ప్రభా మీ దాసులు స్వర్ణస్తుడు తండ్రి మీ దాసుని కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయి తండ్రి. ఆ రీతిగా ప్రభా పిల్లలు అంకిత కొరకు ప్రార్థిస్తున్నాం. యవన కాలంలో నీ బిడ్డను తన ఆత్మీయ స్థితిగతులు మీకు తెలుసు, ఎలాంటి స్థాయిలో ఉన్నారు. నీ చిత్తానుసారంగా ప్రభా బిడ్డని కనికరించి నీ మహిమ కొరకుగా బలపరిచి వాడుకొనుమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయనైనా, సహాయం చేయి తండ్రి. ఆ రీతిగా ప్రణిత యుఎస్ ప్రయాణ కొరకు సిద్ధపడుతుండగా బిడ్డను
సంపూర్ణంగా సిద్ధపరచు. మీ దాసురాలు ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదని ఆ ఇద్దరు బిళ్ళని దాసుల యొక్క ప్రార్థనలో విశ్వాసంలో పిల్లలుగా ప్రభా మీరు ఆశీర్వదించి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా ఏమైనా బిడ్డనిచ్చి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. తోబుట్టు నీలిమ ఎగ్జాము కొరకు సిద్ధపడుతుంది జాబ్ నిమిత్తము. నీవే నిబిడ విశ్వాసాన్ని గనపరిచి సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. తన భవిష్యత్తు విషయంలో పొరపాటు జరగకుండా సాయం చేయండి. తల్లిదండ్రులు నాయన దేవదాస్ గారు, సునీతమ్మ గారి స్తోత్రాలు వారి ఆరోగ్యాలు మీ స్వాధీనంలో ఉంచుకోను. నీ కొరకు వారి విశ్వాసమందు బలపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయము. అలాగున్న మీ దాస్య స్తోత్రాలు, సర్వ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి యొక్క సంతానం కొరకు స్తోత్రాలు, నప్తాలి అభిషేక కొరకు వందనములు చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని నీ మయమార్థమై నీ సేవలో సంపూర్ణంగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డలు నీవు కోరుకున్న ఉన్నతమైన ఉద్దేశాలు వారిలో నెరవేర్చుకోవడానికి కొరకు వారు కూడా ప్రభా నీ యొక్క మార్గములను తెలుసుకోవడానికి కొరకు నీ కృపా కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. చదువులో సహాయం చేయండి. అలా మీ దాసుల పరిచయలో కృప చూపించండి. ఇరు పక్షాలుగా ప్రభా తోబుట్టువులు, వారి కుటుంబాలు, వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి భవిష్యత్తు మీ చిత్తాసు దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. వారు కూడా సేవా జీవితంలో ఎదుగునట్లుగా అలాంటి ఆత్మీయమైనటువంటి అవగాహనలో వారిని మీరే వెలిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. శ్యామల స్తోత్రాలు, మీ దాసురాల యొక్క సంతాన కొరకు స్తోత్రాలు. సుకన్య నీళ్ళు పిల్ల కొరకు, సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు, సునిన వెంకటరమణ కుమారుడు కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని నీ వాక్యములో పెంచండి ప్రభా. వారి జీవితంలో నువ్వేమైతే జరిగించను కోరుకున్నావో ఆ కార్యాన్ని మీరు జరిగించునైనా నీ మహిమా కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సిద్ధపరచండి. మీ దాసుల విశ్వాసాన్ని గనపరచండి. ధనశ్రీమ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలా దినమధ్యలో సిద్ధపరచమని వేడుకొని చూస్తున్నాం. ఆ ప్రకారంగా మీ దాసు ఉదయస్తుడు హెల్దీ బ్రదర్ పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని అయినా అభిషేక్ ఏరన్ లేడీ ఎవరి కుటుంబం కొరకు, ఆర్తిగా రేచల్ తన యొక్క పిఆర్ భవిష్యత్తు విషయంలో కృప చూపించండి. మీ దాసురాలు యొక్క తల్లిగారు వెన్నెముక అరిగి ప్రభా ఎంతో వృద్ధాప్య బలహీనతలను కరుణించము. నీ వాక్కును పంపించి స్వస్థపరచమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసు అన్నయ్య కుటుంబం కొరకు, అక్క వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి యవన శ్రీ వివేక్ కొరకు ప్రార్థిస్తాం. భవిష్యత్తు దీవించు. తిమోతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. జ్యోతమ్మ సుమేరు బ్రదరు ప్రభా పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని అయినా వరుణ్ కెనెత్ కొరకు ప్రార్థిస్తున్నాం. బాల్యదినాల్లోనే నీ కొరకు ఒక నమ్మకమైనటువంటి సాక్షి బిడ్డలుగా ప్రభా చిన్న తిమోతి వలె, చిన్న సమయాలు వలె ఆ బిడ్డ మీరు ఆశీర్వదించుకొని మేము ప్రార్థిస్తున్నాం. దాసు విశ్వాసం గనపరచండి. ఆ రీతిగా ప్రభా మరి తల్లిదండ్రులు తోబుటి మధ్య ఉన్నటువంటి భూ తగాదాన్ని సమస్యను పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా ఆ మాత్రమే కాదు, హరిత రత్నం కొరకు ప్రార్థిస్తున్నాం. ఒక అద్భుతమైన కార్యం జరిగించండి. మీ దాసుడు విజేష్ఠులు 4వ స్తోత్రాలు వారి బాధితులు సాయించి మీ దాసుడు సాక్షి వాడుకోనండి. ఓ దయల తండ్రి నీ మయం కొరకుగా బలపరచునైనా బలపరచు. సరితాను వారి మామయ్యను చిన్నని లండన్ ప్రయాణం సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయ సరిత విజయరాజును వారిని కూడా నీ వాక్యములు పెంచండి. నీ కొరకుగా భూమి మీద వారిని నువ్వు రక్షించుకున్న ఉన్నతమైన ఉద్దేశం వారిలో వారి ద్వారా నెరవేర్చుకుని ప్రార్థిస్తున్నాం. అలా ఫలిభూషణ్ యవన కాలంలో ప్రభా నీ కొరకుగా తన జీవితాన్ని సమర్పించుకొని నీ చేతిలో వాడబడే సాధనంగా మీరు సిద్ధపరచుకొని ప్రార్థిస్తున్నాం. తన యొక్క ఉద్యోగ భవిష్యత్తును ఆత్మీయ జీవితంలో
సాక్షిమిష్ట కొరకు ప్రభా మీరే తన సంసిద్ధపరచండి. అలాగున సంధించమని మేము ప్రార్థిస్తున్నాం. పిల్ల నందభూషణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలను కూడా నీ కొరకు నీ కృపలో బాలిదినాలు ఎంది చక్కటి ప్రభా యజమాడు వాడుకున్న పాత్రలుగా బిడ్డ సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని పనిలో వారు చేయనటువంటి ప్రతి పనిలో వారిని ఆస్వాదించమని వేడుకొచ్చుంటున్నాం. సహాయం చేయనైనా అలాగున ఆమె దోస్తుడు వారికి ఇంటి పని అంతటి సహాయం చేయము. స్వాతి రాజేంద్ర విషయంలో కూడా న్యాయమైనటువంటి పరిష్కారం దయచేయండి. భూషణ కుమారమ్మ గంగరాజు గారి రక్షణ కొరకు, కిరణ్ కుమార్ రమ్య మనవడి కొరకు, హేమకుమార్ యొక్క భవిష్యత్తు మీ చిత్త దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. భాగ్యమ్మ రాజు పిల్లల్ని జ్ఞాపకం చేసుకోతండి. ప్రజ్ఞాపన సరినట్టిన కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే వారిని బలపరిచి నీ కార్యముల కొరకు వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయనైనా మీ కృప చూపించండి. ఇలాగ దినమంతా సిద్ధపరచు. పరిశుద్ధులు మా నిమిత్తమై చేయనటువంటి ప్రతి ప్రశస్తమైన ప్రార్థన, విలువైన ప్రార్థన కొరకు స్తోత్రాలు. ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించమని మా నిమిత్తం ప్రార్థన చేస్తున్న అనేక మంది బిడ్డల కొరకు, వారి నిమిత్తం మేము కూడా ప్రార్థన చేయడానికి కొరకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ చెలుగు అర్పిస్తూ ఎరుసలేము క్షేమము తండ్రి, సార్వత్రిక సంఘ క్షేమం, అన్ని జనుల రక్షణ కోసం, ఈ దిన పరిచయంతరి కోసం చేస్తూ వచ్చిన ప్రతి ప్రార్థన మీరు ఆశీర్వదించి ఫలింపచేయమని నీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపిస్తూ ఎబ్రోను పరిశోధన ఉంచుకుని దాస్ యాండ్రూ గారి బలపరిచేవాడు సహాయం చేయమని స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అర్పించుకొని మా ప్రభుని యేసును సమర్పిస్తున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభువుగా మనందరితోనూ సర్వలోక సకల భక్తులతోనూ సదాకాలం తోడుగా నడిపించును గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా.